ఇర్మియా అధ్యాయం 17వ వచనంలో నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదను. ఇర్మియా 17వ వచనంలో నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదను. దేవుని నామంలో మీ అందరికీ శుభములు. మీ ఇంటికి శుభాలు తీసుకొస్తున్నానండి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే డాక్టర్ల దగ్గరికి పోయినా నీ గ్యారెంటీ ఇవ్వలేరు. ఆరోగ్యం విషయంలో దేవుని మీదనే ఆధారపడి ప్రతి మనిషి కూడా తన జీవితం కూడా తన యొక్క ఆరోగ్యం కూడా సంపూర్ణ విడుదల కలగాలంటే ఆ దేవుని మొక్కి చేయాల్సిందే. వాళ్ళ దృష్టిలో వాళ్ళు అనుకున్న దేవుళ్ళకు మొక్కే వస్తారు. అట్లనే మన విశ్వాసాన్ని బట్టి మనం మన దేవుని మీద ఆధారపడ్డప్పుడు మన జీవితంలో గొప్ప ఆరోగ్యం కలుగుతుంది. అందుకే అంటున్నాడు, నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదను. ఎవ్వరు ఇంత కాన్ఫిడెన్స్గా ఇంత స్వయంగా చెప్పలేరు, స్పష్టంగా ఇస్తున్నారు. నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదను అని మాటిచ్చాడు. మాటిచ్చిన దేవుడు తప్పనివాడు కనుక దేవుని ఇట్టి వాక్యం మీ హృదయాలలో